అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ అండ్ హెల్దీ ఎపిసోడ్ ఆఫ్ డైట్ మెన్యూ. ఇవాల్టి డైట్ మెన్యూ కూడా ఒక సరికొత్త డైట్ రెసిపీతో రెడీ అయిపోయింది. మరి ఆ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హలో వింధ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే మనం డైట్ మెన్యూలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం వెయిట్ లాస్ కి సంబంధించిన డైట్ రెసిపీస్. సో ఖచ్చితంగా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఇవాళ కూడా. సో జానకి గారు చెప్పండి, ఏం రెసిపీ నేర్పిస్తున్నారు మాకు ఇవాళ? ఈరోజు మనము మిక్స్డ్ సలాడ్ ఒకటి రెడీ చేసుకుందాము. ఓకే, అంటే వెజిటబుల్స్ అండ్ నాన్ వెజిటేరియన్ రెండు మిక్స్ చేసి సలాడ్ చేసుకుందాము. మిక్స్డ్ సలాడ్ అని పేరు పెడదాం దీనికి, లేకపోతే ఎండ్ ఆఫ్ ది షో మీకు ఇష్టమైన పేరు దానికి పెట్టండి. అయితే ఇది ఏ టైప్ ఆఫ్ డైట్ అంటే, ఏ వెయిట్ లాస్ డైట్ అంటే సౌత్ బీచ్ డైట్ అని ఉంది. ఓకే. సో ఈ డైట్ ఏంటంటే ఒక డాక్టర్ గారు, ఒక కార్డియాలజిస్ట్ వాళ్ళ పేషెంట్ అంటే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి పేషెంట్స్కి, ఎస్పెషలీ హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఎక్కువ వెయిట్ ఉన్న పేషెంట్స్కి ఎలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి బాగా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కొన్ని రెసిపీస్ రెడీ చేశారు. కొన్ని డైట్స్ అనమాట. అంటే ఒక 6 months ఉంటుంది అనమాట అది. అంటే ఫస్ట్ 3 months, నెక్స్ట్ 3 months, ఫస్ట్ 1 month, తర్వాత నెక్స్ట్ 3 months అలా అంటే వాళ్ళున్న వెయిట్ని బట్టి, వాళ్ళకున్న హెల్త్ కండిషన్ బట్టి ఈ పీరియడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ సౌత్ బీచ్ డైట్ అనమాట. సో ఇందులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత కార్బోహైడ్రేట్ సోర్స్ తక్కువగా ఉంటుంది, వెజిటబుల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఫ్యాంటాస్టిక్. సో మొత్తం మీద ఇది సౌత్ బీచ్ సాలడ్, సౌత్ బీచ్ డైట్. సో సౌత్ బీచ్ మిక్స్డ్ సలాడ్. ఓకే, ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. మరి సౌత్ బీచ్ మిక్స్డ్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో వెంటనే చూసేయండి. సౌత్ బీచ్ మిక్స్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్, పచ్చి రొయ్యలు, బీన్స్, రెడ్ బెల్ పెప్పర్, కారం, పసుపు, అల్లం, స్ప్రింగ్ ఆనియన్, టొమాటోస్, పచ్చిమిర్చి. సౌత్ బీచ్ మిక్స్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు చేశారు కదా, ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో జానకి గారు, 2 స్టవ్లు వెలిగించేసేయండి. అబ్బా, ఫస్ట్ టైం అనుకుంటా డైట్ మెనూలో 2 స్టవ్లు వెలిగించేసేయండి అని చెప్పారు. ఓకే, ఇక్కడ ఈ స్టవ్ కూడా వెలిగించేద్దామా? ఆల్ రైట్. ఆహా, సో 2 స్టవ్లు వెలిగించేసి చక్కగా పాన్స్ పెట్టేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఇందులో వాటర్ యాడ్ చేయండి. బస్ ఓకే. ఫస్ట్ అందులో ఆయిల్ యాడ్ చేయండి. అందులో ఓకే, సో ఒక పాన్ లో మాత్రం మనం ఆయిల్ వేసుకుంటున్నాం. ఇది ఒక దాంట్లో వాటర్ బాయిలింగ్ కి పెట్టేస్తాము. ఓకే, తర్వాత ఇప్పుడు ఆయిల్ చాలు. సూపర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ ఆయిల్ వేసిన తర్వాత వెజిటబుల్స్ అన్ని ఫ్రై చేసుకుంటున్నాము. ఫస్ట్ ప్రాన్స్. అబ్బా, ఆహా, ఈ పచ్చి రొయ్యలంటే ఎంత టేస్టీగా ఉంటాయో అసలు. ఇది డైరెక్ట్ గా వేసేసుకోండి. డైరెక్ట్ వేసేసుకోండి. ఓకే, వావ్, అది మీరు ఫ్రై చేయండి. అంత లోపలికి నేను ఇది అల్లం చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అందులో ఇప్పుడే యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తాయి ప్రాన్స్. తర్వాత మీరు టేస్ట్ చేయాలి కదా. అవును, అర్థమైంది. అండ్ చూసారా అండి, ప్రాన్స్ ఎంతో టైం పట్టేది కుక్ అవ్వడానికి. జస్ట్ అలా వేయగానే ఒక 2 seconds లో ఆ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. చూసారా, వేసినప్పుడు మనం ఏ కలర్ లో చూసాం, ఇప్పుడు చూడండి జస్ట్ కొంచెం సేపట్లో అలా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాన్స్ లోకి మనం అల్లం వేసుకుంటున్నాం. ఓకే, అల్లం చక్కగా కట్ చేసేసారు. ఇంకా అది స్టాప్ చేసేసేయండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఒక స్పూన్ ఇవ్వండి. ఆల్రైట్. సో ఉప్పు, తర్వాత పసుపు. యాంటీబయోటిక్, యాంటీవైరల్, యాంటీఫంగల్. నిద్రలో లేపడినా చెప్తాను నేను ఇవన్నీ. చాలా మంచి స్టూడెంట్ అయిపోయారు మీరు. తర్వాత కారం. కొద్దిగా కారం వేసుకున్నాం, ఈ ప్రాన్స్ కి సరిపడేంత మాత్రమే. తర్వాత మిర్చి. పచ్చిమిర్చి.
తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్. సూపర్ కదా అసలు. సో మనం సాలెడ్ అని అనుకున్నాం కాబట్టి ఒక్కోటి అలా పడతాయి అన్నమాట నెక్స్ట్ వెజిటబుల్స్ అన్ని కూడాను. సో ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోయాక వాటర్ బాయిల్ అవుతుంది కదా. సో ఈ వాటర్ ఏంటంటే మనము ఈ వెజిటబుల్స్ బ్లాంచ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఒక 2 minutes ఉండిచి తీసేస్తాము. సో వీటిని యాజ్ ఇట్ ఈస్ ఇట్లా యాడ్ చేసేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ బ్రోకలీ తినడానికి వీలుగా ఉండేటట్టుగా యాడ్ చేస్తున్నాను అనమాట. ఆల్ రైట్. సో బ్రోకలీ అనేది కాలీఫ్లవర్ కుటుంబానికి సంబంధించింది. సో అందులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కాలీఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాను. సూపర్. నెక్స్ట్ కొన్ని బీన్స్. బ్రోకలీ, కాలీఫ్లవర్, బీన్స్. నెక్స్ట్ కొన్ని రెడ్ క్యాప్సికమ్, రెడ్ బెల్ పెప్పర్. నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్. ఇంకేమైనా కలర్ వదిలేసారా మీరు? ఓకే. ఒక 2 minutes బ్లాంక్ చేసుకోవాలి. సో జానకి గారు ఇప్పుడు చెప్పండి, వీటి త్రూ వెయిట్ లాస్ ఎలా అవుతుంది? ఇప్పుడు ప్రాన్స్ తీసుకున్నాము, ప్రాన్స్ బదులు చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ కూడా తీసుకోవచ్చు. అయితే అది ప్రోటీన్ సోర్స్ అన్నమాట. ఇవన్నీ వెజిటేబుల్స్. ఇంతకు ముందు మనము యాట్కిన్ డైట్ గురించి తెలుసుకున్నాం కదా, అందులో కూడా ప్రోటీన్ అండ్ వెజిటేబుల్స్ ఉంది, ఇక్కడ కూడా ప్రోటీన్ అండ్ వెజిటేబుల్స్ ఉంది. అయితే ఇది ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే కార్బోహైడ్రేట్ సోర్స్ కూడా వెళ్తాం అనమాట. సో ఇందులో మనము హోల్ ఎగ్ యాడ్ చేస్తాం అనమాట, అందులో కార్బోహైడ్రేట్ సోర్స్ కూడా ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ ప్రాన్స్ ఇలానే ఇంకొంచెం సేపు మనం కుక్ చేసుకుందాం. అలాగా కుక్ చేసుకోండి. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం, ఇది అందులో యాడ్ చేద్దాం. ఆల్ రైట్. సో బ్లాంచ్ చేసేసుకున్నాం కదా వెజిటబుల్స్ అన్నిటిని, ఇప్పుడు అవన్నీ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నామా? కొంచెం స్టవ్ హైలో పెట్టండి. హైలో పెట్టేసాం. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే టమాటోస్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ టమాటో వేస్తే ఆ టేస్టే వేరబ్బా. అబ్బా కలర్ కూడా సూపర్ కలర్ వచ్చేస్తుంది అబ్బా. నిమ్మరసం పిండేసేయండి. సో స్టవ్ ఆన్ లో ఉండగానే పిండేయాలి, అంతేగా? అంతే. ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం, సర్వ్ చేసేసుకుందాం. సౌత్ బీచ్ మిక్స్డ్ సలాడ్ రెడీ అయిపోయింది. సో ఎస్, ఇప్పుడు దీన్ని చక్కగా మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. హియర్ వి గో. యమ్ ఇట్ లుక్స్ నిజంగా. ఆహా. మీరు మాత్రం చాలా తెలివిగా నాలాగా అతి తెలివి ఉపయోగించి ఓన్లీ ప్రాన్స్ తిని వెజిటేబుల్స్ వదిలేకండి. అన్ని తింటేనే వెయిట్ లాస్ అవుతారు, లేదా అది ఒక్కటే తింటామంటే నో యూజ్. ఓకే. సో ఇంకా మనకి ఎగ్స్ ఒకటి, మనము ఎగ్ ఒకటి. కానీ ఇది హెవీ అయిపోదా జానకి గారు? ఇన్ని యాడ్ చేస్తున్నాం మనం. ఇది ఒక మీల్, ఇది ఒక మీల్ అంతే. ఇంకా మళ్ళీ ఇంకా దీంతో పాటు ఇంకా వేరే తీసుకోవటం అంటూ ఒకటే ఎగ్. ఓకే. ఇంకా వేరే తీసుకోవడం లాంటివి ఏమి ఉండదు. ఓకే. శుభ్రంగా మంచినీళ్ళు తాగండి. ఎంత చక్కగా జానకి గారు, సో స్వీట్ ఆఫ్ యూ. ఎందుకు మీకు నేను అంటే అంత ఇష్టం? వద్దు అంటున్నా కానీ రోజు రోజుకి లవ్ పెరిగిపోతుంది. రోజుకి అసలు లవ్ పెరిగిపోయి మీరు నాకు మంచి మంచి సాలెడ్స్ అన్ని లైక్ చేస్తుంటే కష్టంగా ఉంటుంది. ఎనీవేస్ వ్యూవర్స్, చూసారు కదా సౌత్ బీచ్ మిక్స్ సాలెడ్ రెడీ అయిపోయింది ఫర్ ద వెయిట్ లాస్. మరి ఆలస్యం చేయకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సౌత్ బీచ్ మిక్స్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్, పచ్చి రొయ్యలు, బీన్స్, రెడ్ బెల్ పెప్పర్, కారం, పసుపు, అల్లం, స్ప్రింగ్ ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి. సౌత్ బీచ్ మిక్స్డ్ సాలెడ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి రొయ్యలు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా కట్ చేసి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుని ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్ లోకి బ్రోకలీ, కాలీఫ్లవర్, బీన్స్, రెడ్ బెల్ పెప్పర్,
గ్రీన్ బెల్ పెప్పర్ వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన వెజిటబుల్స్ అన్ని ఫ్రైయింగ్ పాన్ లోకి వేసుకుని ఆ తర్వాత టొమాటోస్ కూడా వేసుకుని నిమ్మరసం పిండుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకుని బాయిల్ ఎగ్ తో సర్వ్ చేసుకున్నట్లయితే వెయిట్ లాస్ కి ఎంతో ఉపయోగపడేటువంటి సౌత్ బీచ్ మిక్స్ సాలెడ్ రెడీ. ఓకే, సౌత్ బీచ్ మిక్స్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను జానకి గారు టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికీ చెప్పేస్తాం. సో ఆలస్యం చేయకుండా జానకి గారు రెడీ 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 తీయడమే ప్రాన్ తో స్టార్ట్ చేశాను. పర్ఫెక్ట్, సింప్లీ పర్ఫెక్ట్. చాలా మందికి సాలడ్స్ నచ్చదు, కానీ వెయిట్ లాస్ అవ్వాలంటే తప్పదు. అండ్ అందులో మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ పచ్చి రొయ్యలు కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా మంది నాన్ వెజిటేరియన్స్ హ్యాపీగా తినేస్తారు అన్నమాట. ఆహా, చాలా బాగుంది జానకి గారు. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని మిస్ అవ్వకుండా టేస్ట్ చేసేయండి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇంట్లో మీరందరూ ప్రిపేర్ చేసుకోవాల్సిన ఒక వండర్ఫుల్ రెసిపీ ఈ సౌత్ బీచ్ మిక్స్ సాలెడ్. నాకైతే చాలా చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు. మై ప్లెజర్ అండి. ఆల్వేస్ మీరు ఎప్పుడు సరికొత్త రెసిపీస్ తో ఇలా మమ్మల్ని హెల్దీగా ఉంచాలని మేము హ్యాపీగా కోరుకుంటున్నాం అనమాట. డైట్ మెనూ అంటేనే అంత కదా, మీరు రెసిపీస్ నేర్పిస్తుంటే మాకు హ్యాపీనెస్ తప్పించి ఇంకే ఉంటుంది చెప్పండి లైఫ్ లో. ఆల్వేస్ వి ఎంజాయ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ జానకి గారు. అండ్ వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి మన డైట్ మెన్యూ. మంచి డైట్ రెసిపీ నేర్చుకున్నాం, ఎస్పెషల్లీ ఫర్ ద వెయిట్ లాస్. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ వెయిట్ లాస్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే ఈ వీక్ అంతా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం వెయిట్ లాస్ కి సంబంధించిన డైట్ రెసిపీస్ తో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ వింధ్య అండ్ జాను సేయింగ్ టాటా, బై బాయ్.